హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రవితేజ నుంచి వస్తున్నటువంటి 'భక్త మహాశైలకి విజ్ఞప్తి' టీజర్ రిలీజ్ అయింది. పేరుకి టీజరే గానీ ఒక ట్రైలర్ లాగా ఉంది నిడివి పరంగా చూసినా గూడా. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు గూడా ఆ సినిమాని ఖచ్చితంగా చూసి తీరాలని ఫిక్స్ అయిపోతారు. అంత ఎంటర్‌టైనింగ్‌గా, అంత హిలేరియస్‌గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన ఏ సినిమాలోనూ, ఏ సినిమా టీజర్, ట్రైలర్‌లోనూ లేనంత పొటెన్షియాలిటీ ఈ టీజర్‌లో కనిపించింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డింపుల్ హైతి, రాశికా రంగనాథ్ ఇద్దరు హీరోయిన్‌లు. అసలు అంటే ఇది ఒక 'మోహన్ బాబు' కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినటువంటి 'అల్లరి మొగుడు', నాగార్జునకి 'ఆవిడ మా ఆవిడ' ఇలా కొన్ని సినిమాలు ఎలాగైతే విపరీతంగా ఎంటర్‌టైన్ చేసి సూపర్ డూపర్ హిట్ అయినాయో, ఆ ఆ కోవలో వస్తున్నటువంటి ఈ సినిమా కూడా అంటే ఇద్దరు భార్యల ముద్దుల మొగుడులాగా ప్రస్తుతానికి ఆ టీజర్‌లో చూసిన దాన్ని బట్టి ఒక సతీ లీలావతి ఆ టైప్ కాన్సెప్ట్‌తో వస్తున్నటువంటి ఈ సినిమా విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తదని చెప్పి మనకనిపిస్తుంది. ఆ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూస్తే అతనిది అంటే మధ్యలో 1, 2 సినిమాలు అప్ టు ది మార్క్ కాకపోయినా గూడా ఓవరాల్‌గా అతను 4, 5 సినిమాలు చేశాడు. 'నేను శైలజ', 'చిత్రలహరి', 'రెడ్', 'ఉన్నదొకటే జిందగీ' ఇలాగా అందులో మరీ ఘోరంగా డిసప్పాయింట్ చేసిన సినిమా అయితే ఇది లేదు. అన్నీ కూడా అయితే హిట్టు లేకపోతే అబోవ్ యావరేజ్ ఉన్నాయి తప్ప ఫ్లాప్ లేని డైరెక్టర్ నుంచి వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా రవితేజకి ఒక బౌన్స్ బ్యాక్. మనం అంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం. 'ధమాకా' తర్వాత నుంచి వరుసగా అన్నీ కూడా అతని సినిమాలన్నీ కూడా బోల్తా పడతా వస్తున్నాయి. 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'మిస్టర్ బచ్చన్' ఇలాగ మొన్నొచ్చినటువంటి 'మాస్ జాతర' ప్రతి సినిమా కూడా ఎన్నో అంచనాలతోటి రావడం, చతికిలబడ్డం. డెఫినెట్‌గా ఈ సినిమా రవితేజకి మంచి హిట్ ఇచ్చేలాగుంది అనుకోవడం, అది హిట్ ఇవ్వలేకపోవడం. ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఎప్పుడు మనం చెప్పలేము. ఏ సినిమా హిట్ అవుతది, ఏ సినిమా ఫట్ అవుతదో. కానీ ఈ ఈ సినిమాకైతే మాత్రం ప్రస్తుతానికి విడుదలైనటువంటి 2 పాటలు ఈ టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరైతే ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. మనం సంక్రాంతికి ఈ సినిమాను కూడా ఖచ్చితంగా చూడాలి. అంటే 'రాజా సాబు', 'మనశంకర వరప్రసాద్' ఈ సినిమా. ఈ 3 సినిమాలనైతే ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోతారు. అలాగే 'నవీన్ పొలిశెట్టి' సినిమాకి కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. 'అనగనగా ఒక రాజు' సినిమా కూడా డెఫినెట్‌గా ఈ సంక్రాంతికి చూడాల్సిన సినిమా జాబితాలో ఆల్రెడీ చాలామంది చేర్చేసుకున్నారు. ఇటొచ్చి ఇంకా కొంచెం దీనికి సంబంధించి ఈ సినిమాలకి తో పాటు వస్తున్నటువంటి 'శర్వానంద్‌ది' 'నారి నారి నడు మురారి' అనేది ఇంకా కొంచెం దానికి ప్రచారం కొంచెం ఊపందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే ఈ సంక్రాంతికి ఇంతకుముందు ఏ సంక్రాంతికి రాని విధంగా ఇన్ని పెద్ద సినిమాలు, ఇన్ని డిఫరెంట్ జోనర్‌లో వస్తున్నటువంటి సినిమాలు ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాయి. అంటే ఓపిక ఉండాలే గానీ, సంక్రాంతి మొత్తం హ్యాపీగా సినిమాలు చూసి స్పెండ్ చేసేయొచ్చు. ఒకరోజు 'రాజా సాబు', ఒకరోజు 'మనశంకర వరప్రసాద్', ఒకరోజు 'భర్త మహాశైలకి విజ్ఞప్తి', ఇంకో రోజు 'నారి నారి నడుమ మురారి', ఇంకో రోజు ఇది. సో, ఈ 5 సినిమాలు ఇంకా చెప్పాలంటే 5 సినిమాలతో పాటు 'విజయ్' సినిమా కూడా వస్తుంది. అంటే ఇక్కడికి తెలుగులో 'విజయ్‌కి' అంత పెద్ద మార్కెట్ లేకపోయినా కూడా పర్వాలేదు. పైగా తమిళంలో ఇప్పుడు డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్ అయిందంటే, ఇక్కడ కూడా చూసే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి, ఆ సినిమాకి 'జననాయకన్' అదే పేరుతోటి అంటే 'జననాయకన్' అనేది అందరికి అర్థమయ్యే జననాయకుడు అనే అర్థం వస్తది కాబట్టి, ఆ సినిమా కూడా ఈ సంక్రాంతి సందర్భంగానే వస్తుంది. ఈ సినిమాలతో పోల్చితే ఆ సినిమాకి అన్ని థియేటర్‌లో దొరకడం అది కష్టమైనప్పటికి కూడా అక్కడ జనవరి 9, 10 తారీఖు తమిళనాడులో వస్తుంది కాబట్టి, ముఖ్యంగా విజయ్ ఇంక రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యేందుకు సినిమాలకి ఇంకా పూర్తిగా ఫుల్ స్టాప్ పెడతాడా? లేకపోతే టెంపరరీగా ఒక కామాలాగా పెడతాడో తెలీదు గానీ, ప్రస్తుతానికి ఏదైతే ఇది చివరి సినిమా విజయ్ చివరి సినిమా అని జెప్పి ప్రచారం జరుగుతుండడం వల్ల, ఆల్రెడీ అక్కడ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, అవి దాదాపుగా వేలల్లో టికెట్లు అమ్ముడుపోతుండడం అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయ్యింది. ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయినటువంటి పాటలు గానీ, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినియి. ప్లస్ ఇప్పుడు య రా త్వ త్వరలో జరగబోయే తమిళనాడు ఎలక్షన్‌లో అతను పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నటువంటి
తరుణంలో వస్తున్న సినిమా కాబట్టి విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఒక ప్రెస్టీజియస్ దీని కింద తీసుకొని ఆ సినిమా చూడడానికి ఎగబడతారు. అక్కడ అంత క్రేజ్‌తో వస్తున్న సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ క్రేజ్ ఎంతో కొంత ఇక్కడ కూడా కొంత ట్రాన్స్‌ఫర్ అవుతది కాబట్టి ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా నిలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' సినిమా మాత్రం రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటుందని మనం చెప్పొచ్చు. అంటే ఒక 'వాల్తేరు వీరయ్య' తర్వాత రవితేజకి హిట్ లేదు. కానీ ఇప్పుడు ఆహ్, 'చిరంజీవితో' పాటు ఆయన కూడా హిట్ కొట్టడానికి వస్తున్నాడు. ఒకే సినిమా కాకుండా వేరే 2 సినిమాలు. 12వ తారీఖు 'మన శంకరవర ప్రసాద్' వస్తుంటే 13వ తారీఖు 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' వస్తుంది. కాబట్టి ఇటు 'చిరంజీవి' సూపర్ హిట్ కొట్టాలని, అలాగే 'రవితేజ' కూడా చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ 2 సినిమాలతో పాటు ముందొస్తున్నటువంటి 'రాజాసాబు' తర్వాత వస్తున్నటువంటి 'నారి నారి నడుం మురారి', 'అనగనగా ఒక రాజు' ఈ 6 సినిమాలు ఈవెన్ విజయ్ సినిమా కూడా అక్కడ ఘన విజయం సాధిస్తే డెఫినెట్‌గా ఇక్కడ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఈ 6 సినిమాలు ఘన విజయం సాధించాలనైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.